వెల్కమ్ టు ఆర్షీ టీవీ తెలుగు. నేను మీ కేశవ. అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సలబంగి పంచాయతీ కొత్తూరు గ్రామంలో మనం ఉన్నాం. అయితే ఆదివాసీ ప్రాంతంలో సాంస్కృతి సాంప్రదాయాల నిలయం అని చెప్పొచ్చు. సో ఆదివాసులు జరుపుకున్నటువంటి పండగలు అనేకం ఉన్నాయి. జీమాడుగులు మండలం కొత్తూరు గ్రామంలో ఈ గ్రామస్తులు చేస్తున్నటువంటి యొక్క పండగ యొక్క విశేషాలు చాలా అద్భుతమని చెప్పొచ్చు. రోడ్డు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తైనటువంటి ఒక పర్వతం దగ్గర మనం రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు గంగపతి పెద్దబ్బాయి అని. ఓకే సార్. మా ఊరు కొత్తకొండ అండి. ఓకే, మత్స్య దేవత పండగ చేస్తున్నారు మీరు. సో వీటి యొక్క విశేషాలు ఏంటి సార్? అంటే ఇక్కడ పెద్దలు పూర్వంలోని మత్స్య పర్వతాన్ని ఇక్కడ మత్స్యగుండం అనే గుండం కోటి ఉంటుంది. ఓకే, ఆ గుండంలోని విత్తుల గుండము, దేవుడి గుండము, భీముడి గుండము, అలాగని 4 రకాల గుండలు ఉండేయండి. ఓకే, ఇక్కడ ఈ ఏజెన్సీలోని సెలవు పంచాయతీ మొత్తంలోని హైయెస్ట్ పర్వతం మత్స్య పర్వతం అండి. ఓకే, ఇక మంది ఇక్కడ వచ్చి అనుకున్న విషయాలు కొన్ని అవుతూ ఉంటాయట, కోరికలు నెరవేరుతుంటాయి. ఓకే, సో ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విశ్వాస దైవంగా పిలుచుకుంటారో, సో ఆ యొక్క మత్స్య దేవత అనేది ఉందని పెద్దలు చెప్తా ఉన్నారు. సో వాటిని ఇప్పుడు మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆ గుండం పేరండి, అది విత్తుల గుండము, ఇది దేవత గణిక గుండము అనేసి గుండల పేరండి. ఈ వైపు ఆ వైపు ఆ వైపు ఆ గుండం గడిచి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదటండి భక్తులకి. ఇక్కడ నుండి అంటే శివాసారుడు తప్ప ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళగలరు. ఆ శివాసారుడు కూడా ఆ గుండం నుండి లోపలికి వెళ్ళడానికి వీళ్ళు రావాలి. లోన గుండం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేవు. మనం కూడా ఇక్కడ నుండి ఇటే తప్ప అటు వెళ్ళడానికి అవకాశం లేదు. అలాగా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగి ఉంది. మనం ఈ యొక్క ప్రాంతంలో రావడం జరిగింది. సో ఇక్కడ చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. సో అంటే గొప్ప విశిష్టత కలిగినటువంటి ఒక ప్రదేశంగా మనం చెప్పొచ్చు. మనతో పాటు గ్రామ పెద్ద అండ్ తర్వాత రాజుగారు, రాంబాబు గారు పూజారిగా నేనే చేస్తున్నాను. గతంలో మా పూర్వకుల్లోని మా తాతలు ముత్తాతలు చేసేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు నేనే చేస్తున్నాను. మా తాతలు వాళ్ళ తండ్రులు సనాతన ధర్మాన్ని పెట్టి మనకు ఈ యొక్క మత్స్యదేవతని పూజిస్తూ ఉన్నారు ఆ పెద్దలు. అదే మాదిరిగా మేము కూడా చేసుకుంటూ వస్తున్నాము. అయితే మాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఇక్కడ రొబ్బవారు అనే కుటుంబము ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తున్నారండి. వాళ్ళు పూజ చేస్తూ, వాళ్ళది రొప్పల గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి పూజ చేసేవాళ్ళు. ఆ పూజారి గారు వచ్చి ఇక్కడ పూజ చేసి ఒక చెంబు మర్చిపోయి వెళ్ళిపోయేసరికి మళ్ళీ చెంబు మర్చిపోయి వచ్చేసాననేసి మళ్ళీ వచ్చి రిటర్న్గా వస్తూ ఉంటే తల్లి ఆగ్రహించి ఆ చెంబుని తన్నడంతో అది వెళ్ళి దంపులగుంట అనే ప్రాంతంలో పడింది. ఆ చెంబు పడితే ఇక్కడ డైరెక్ట్గా రాకుండా ఆ దంపులగుంట ప్రాంతంలో మన యొక్క తాతల తండ్రులు కూడా పూజలు చేయడం ప్రారంభించారనమాట. ఈ దేవత యొక్క ఆగ్రహంతో అక్కడ వెళ్ళి పడడంతో వచ్చి మీరు అక్కడే చేసుకోండి, ఇక్కడ సెంతకు పైకి రావద్దు అన్న ఆగ్రహించడం వల్ల అక్కడే పూజలు చేయడం జరుగుతూ ఉందండి. అంటే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి ఇప్పుడు మీరు చెప్పిన దంపులగుంట గ్రామం? ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అవునండి. ఓకే, అక్కడ ఏమన్నా ఆనవాళ్ళు ఉన్నాయా? అంటే ఈ దేవుడు ఏదైతే చెమ్మని తన తర్వాత అక్కడికి వెళ్ళి పడిన తర్వాత అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయా? గుడి ఉందండి. అక్కడ గుడి ఉందండి. అక్కడే చేస్తున్నాం. సులభం నుంచి మత్స్యదేవతకి ఊరేగింపుగా తీసుకొస్తారండి. అవునండి. తీసుకొచ్చిన తర్వాత అక్కడ దంపులగుంట దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పూజను పూర్తి చేసుకోవడం జరుగుతుంది అన్నమాట.
మనం చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో రావడం జరిగిందండి. సుమారుగా 3 కిలోమీటర్ల పైన ఒక పర్వతం పైకి రావడం జరిగింది. ఈ యొక్క పర్వతం పైనుండి అంటే ఇంకా పైన పర్వతం కూడా ఉన్నాయి. సో ఆ పర్వతం పైనుండి కూడా ఈ యొక్క నీరు అనేది రావడం చూస్తూ ఉన్నాం. సో ఇంత ఎత్తైనటువంటి ప్రదేశంలో కూడా ఈ నీరు ఎప్పుడు కూడా ఈ యొక్క నీరు అనేది తగ్గకుండా, సో వర్షాకాలం కొంచెం ఎక్కువ వచ్చినా, ఎంత ఎండలు కాసినా కూడా ఈ మాదిరిగానే ఈ యొక్క నీరు ప్రవహిస్తూ ఉండడం ఇది ఒక గొప్ప విశేషమని కూడా మనం చెప్పొచ్చు. సో పెద్దలు చెప్పినటువంటి యొక్క వివరాల ప్రకారంగా సో ఇక్కడ మత్స్య దేవతలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క మత్స్య దేవతలు పూర్వం నుండి కూడా పూజారులుగా వ్యవహరిస్తున్నటువంటి రొబ్బ కుటుంబానికి చెందినటువంటి వారు ఉన్నారు. ఈ యొక్క ప్రజలు ఇష్టదైవంగా కొలుస్తున్నారని కూడా ప్రజలు గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూస్తూనే ఉండండి ఆర్షి టీవీ తెలుగు. ధన్యవాదాలు.